లక్ష బంగారు కుటుంబాలు తయారు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయని ఆవిడ తెలిపారు. విద్యార్థుల మరణాల పట్ల అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆవిడ తెలిపారు. అల్లూరి సుమారు 1000 కోట్ల వరకు సీతారామరాజు జిల్లాకి రోడ్లు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ చేశారని ఆవిడ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అల్లూరు జిల్లాలో 5 కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని గిరిజన మంత్రి తెలిపారు. గిరిజన పిల్లలే ఎక్కువగా జైల్లో ఉన్నారని, దానికోసమే విద్యకు విద్యాశాఖ మంత్రి గారు పెద్దపీట వేశారని మంత్రి తెలిపారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని గిరిజన మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థికంగా చితికిపోయిందో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు రావడం కానీ, కంపెనీలు రావడం కానీ జరుగుతున్నాయి. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా త్వరలో మేము అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ కాలేజీలు అయితే మనం శాంక్షన్ చేస్తామో ఆ కాలేజీలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం నిర్మించి ఆ కాలేజీలో ఖచ్చితంగా స్టూడెంట్స్ని చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నామండి. వచ్చే సంవత్సరానికి మళ్ళీ 5 జూనియర్ కాలేజీలు 10+2 చేస్తున్నాము. వాటిని కూడా గిరిజన విద్యార్థులకి, ఎందుకంటే ఇంత పూర్వమే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గిరిజన పిల్లలే ఎక్కువ మంది జైల్లో ఉన్నారని. అలా పిల్లల్ని ప్రలోభ పెట్టి ఆశ చూపి పిల్లలందరినీ కూడా ఆ విధంగా వాడుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ పిల్లలందరూ భవిష్యత్తు కోసమని మనం 10+2 కొన్ని స్కూల్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో అయితే ఎటువంటి రాజీ లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షను విద్యాశాఖ మంత్రి గారు కూడా మొదటిది ప్రయారిటీ విద్యకే ఇస్తున్నామండి.